వెంకటేశ్వరరావు నాకు చాలా సంవత్సరాలు తెలుసు, కానీ మనసులో ఇంత లోతుగా ఎన్ని విషయాలు ఉన్నాయని ఇప్పుడు దాకా తెలవదు నాకు. వాళ్ళ నాన్న కూడా తెలుసు నాకు బాగా. ఒక విషయం మాత్రం చెప్పాలా, ఈ ప్రపంచ చరిత్ర డాక్టర్ వెంకటేశ్వరరావు గారు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. అది కూడా తెలుగులో రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించడం ఇంకా మహా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనందరం తెలుగు వాళ్ళం కాబట్టి, నాకు కూడా కొంత తెలుగు వచ్చు కాబట్టి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించమని నన్ను వచ్చి కోరితే నేను తప్పనిసరిగా వస్తాను, ఆవిష్కరిస్తాను అని చెప్పాను. ఈ పుస్తకం రాయడం వెనక ఉన్న కారణం గురించి కూడా ఆయన చెప్పాడు. ఇది తన మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళ కోసం, అంటే భవిష్యత్ తరం కోసం రాశాను. ఈ తరం వాళ్ళు చదువుకొని దీనివల్ల కొంత లబ్ధి పొందుతారు అని చెప్పారు. చాలా సంతోషమైన విషయం అది. పెద్దలు ఎప్పటికప్పుడు తమ రాబోయే తరాలకు వారికి జ్ఞానము విజ్ఞానము అందించాలి. పెద్దల అనుభవాలు వారు సముపార్జించినట్టు యొక్క పరిజ్ఞానం వారితోనే అంతరించిపోకూడదు, అది తర్వాత తరానికి చేరాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ నాడుని సరిగా అర్థం చేసుకున్న నానుడిని డాక్టర్ వెంకటేశ్వరరావు గారు దాన్ని ఒప్పుకుంటూ ఈ మంచి పుస్తకం రాసినందుకు వారికి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఒక మాట ఆయన గురించి కూడా చెప్పాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు పరిపాలనా అధ్యక్షుడు, దాంట్లో రెండో వాళ్ళ అనుమానం లేదు ఎవరికి. అభివృద్ధి కాముకుడు, ఆలోచనలు కూడా మంచివి, కానీ ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి, అదే సమస్య. మన ఉన్న సమయం గుర్తుపెట్టుకొని, మనకిచ్చిన అవకాశాన్ని గుర్తుపెట్టుకొని, అవకాశంలో చేయగలిగిన వాటిపైన ఎక్కువగా దృష్టి పెడితే మరింతగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను. నేను బాబు కన్నా కొద్దిగా వయసులో పెద్దవాడిని అనుకుంటున్నాను. మేమిద్దరం మొదటి నుంచి కూడా నేను ఒక తమ్ముడు కానీ సోదరుడు కానీ భావించేవాడిని, అలాగే మాట్లాడుతూ ఉండేవాడిని. మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దాంట్లో అందరం కూడా ప్రభుత్వంతో సహకరించాలి, పార్టీలతో నిమిత్తం లేకుండా. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతినిపోయింది. ఇందాక చెప్తూ ఉంటే మన కామెంటేటర్ మన రాష్ట్రం మన దేశం అని ఎంత పట్టుబడులు వస్తున్నాయని, అవన్నీ అసలు లెక్కలన్నీ చెప్పకుండా నిర్మలా సీతారామన్ వింటది, వీళ్ళకి అన్నీ బాగున్నాయి, మళ్ళీ ఇంకేం పర్లేదు అనుకుంటుంది. ఏం చెప్తున్నాను నేను పక్కన వచ్చు. కేంద్రం సహాయం తీసుకొని రాష్ట్రానికి తక్షణ అవసరాలు అవుతున్నాయో వాటిని ప్రయారిటైజ్ చేసుకొని రాష్ట్రాన్ని మంచి పదంలో తీసుకెళ్లాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. దాంతోపాటు ఒక మంచి పని చెప్పాడు ఆయన నిన్న, మాతృభాషలో విద్యాబోధన జరగాలని. చాలా చాలా సంతోషం. మన దేశంలో మన భాషలో మనం ఆడుకోకుండా ఇంకో భాషలో ఏంది అంటే ఇంగ్లీష్ నేర్చుకోకూడదని కొందరు అడుగుతుంటారు. సార్ ఎవరు చెప్పారు ఇంగ్లీష్ నేర్చుకోవద్దని? తప్పనిసరిగా నేర్చుకో. ముందు అమ్మ భాష నేర్చుకో. అమ్మ భాష కళ్ళ లాంటిది, ఇంగ్లీష్ భాష కళ్ళద్దాలు లాంటిది. కళ్ళుంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి, కళ్ళు ఏమనుకోండి కళ్ళద్దాలు అటు పనిచేస్తాయి. అందువల్ల మన భాషను మనం రక్షించుకోవాలా, మన భాషను మనం ప్రోత్సహించుకోవాలా. విద్యా విధానం 10వ తరగతి వరకు, ఆ తర్వాత ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తప్పనిసరిగా తెలుగులోనే జరగాలి. ఆ మధ్య ఒక ఆఫీసర్ అడిగితే, సార్ ఒక కాపీ తెలుగులో కూడా కాపీ వేస్తున్నాం సార్ అని. ఏమంత దౌర్భాగ్యం మాకు తెలుగు వాళ్ళకి తెలుగులో కాపీ వేయడం, ఇంగ్లీష్లో వేయండి కాపీ ఒకటి వాళ్ళకి కావాలంటే. తెలుగులో ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలను ఉండాలి. ఆ విషయంలో కూడా శ్రీ చంద్రబాబు చొరవ తీసుకొని పరిస్థితిని మరింత మెరుగుపరుస్తాడని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమం సందర్భంగా నలుగురం కలిసి ఒక వేదిక మీదకి వచ్చి కొన్ని విషయాలు మాట్లాడుకునే అవకాశం లభించింది. నేను ఇందాకే చెప్పాను, నేను రాజకీయాల్లో లేను, కానీ ఆలోచనలు అయితే బాగుంది, ఆలోచన చేస్తుంటాం మామూలుగా. మనం చెప్పాను, నేను
రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. పదవీ విరమణ చేశానే కానీ పెదవి విరమణ చేయలేదు. అందువల్ల దేశం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల పైన నా ఆలోచనలకు అనుగుణంగా నేను తిరుగుతూ ఉంటాను. నాకు చెప్పదలుచుకొని చెప్తుంటాను. ఎవరి విద్యను ఉద్దేశించింది కాదు, ఎవరికి చెడు సంకల్పించేది కాదు. నాకున్న అనుభవాన్ని జనంతో పంచుకోవాలనే ఉద్దేశంతో నేను రాయడం కానీ లేకపోతే మాట్లాడడం కానీ ట్వీట్ చేయడం కానీ చేస్తాను తప్పితే మరే కూడా కాదు. ఈ విషయాన్ని అందరూ కూడా అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. నాకు ఈరోజు ఈ అవకాశం కల్పించిన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుని నమస్కారం. జై హింద్.